అనుభవించాల్సిందేమో, తప్పదు. పాత బజార్ పోయేటోళ్ళ కష్టాలు చూస్తే అయ్యో పాపం అనిపిస్తుందిలా. పాత బజార్లకు ఇంతకుముందు రైల్వే గేట్ ఉన్నప్పుడు, రైల్వే గేట్ పడ్డప్పుడు ఇంత కష్టం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైందిలా. అంబేద్కర్ చౌరస్తా సింగనగడ్డ దగ్గర విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకా అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా అదే పరిస్థితి దారించింది. ఇంకా పక్కలున్న దవాఖానకు పోవాలన్నా, నేతాజీ చౌరస్తాకు పోవాలన్నా చుట్టూ తిరిగి పోవాలి. ఇంకా అండర్ బ్రిడ్జ్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. నిన్న మొన్న కొట్టిన పొట్టు ఆనకు అండర్ బ్రిడ్జ్ నిండా నీళ్లున్నాయి. మోటార్ల ద్వారా నీళ్ళెత్తి పోస్తుర్రు. ఇంకా పాత బజార్ చౌరస్తాలో గాంధీ బొమ్మ దగ్గర రోడ్డు మొత్తం దొవ్విండ్రు. ఒక సింగిల్ రోడ్ అయ్యింది. ఇంకా ఫుట్పాత్ మొత్తం ఆక్రమించుకున్నారు. దుకాణాలు రోడ్డు మీదనే పెట్టిండ్రు. పూలు, పండ్లు, కూరగాయలు, షాయలు, టిఫిన్లు మొత్తము. ఇంకా అలా వచ్చిపోయేటోళ్ళ అవస్థలు అయితే దేవునికి ఎరక. ఒకప్పుడు 3 పువ్వులు 4 కాయలుగా ఉన్న పాత బజారు ఇప్పుడు జంగల్ అయిపోయింది. ఇంకా ఆడ క్రికెటు, పార్కింగులు అవి ఇవి వేసుకుంటున్నారు. ఇంకా రోడ్డు ఆక్రమణల గురించి మున్సిపాలిటీ అధికారులు పట్టించుకుంటారా అంటే వాళ్ళకి అంత సినిమా లేదా. ఇంకా కౌన్సిలర్లు ఉన్నా లేనట్లే లెక్క. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లంలో వాళ్ళు తనుగా వస్తూ ఉంటారు. మరి చూడాలి, పాత బజార్ ప్రజలను చూస్తే పాపం అనిపిస్తుంది. కానీ మరి ఎప్పుడైనా అధికారులు ముందుకొచ్చి తొందరగా అండర్ బ్రిడ్జ్ పనులు అయిపోతే వచ్చిపోనికే రస్తాన మంచిగా అవుతుంది. ఇంకా లేదు, తొందరగా పని అయ్యేటట్లు చూస్తారా, సరే వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారని విడిచిపెడతారా, మొత్తం మీద తెలియాల్సి ఉంది. కన్ఫామ్గా అయితే పాత బజార్ ప్రజలు గుసగుసలు ఆడుతుర్రు. అనా ఈ పాపము పాలకులదన్నా ఓటేసినందుకు అనుభవించాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటుర్రు. ఇంకా ముసలోళ్ళు, వయసు పెద్దగా అయిన వాళ్ళు అయితే ఊర్లో ఆటోలలో పోలేక చేయలేక మస్తు ఇబ్బంది అయితే పడుతుండ్రు. సారోళ్ళు కొద్దిగా పుట్టుపాతను ఆక్రమించుకున్నదన్నా తత్రంగా తీసేస్తే వచ్చుకోనికి ఇబ్బంది లేకుంటుంది. కొద్దిగా సొంత ఇచ్చి పాత బజార్ ప్రజల కష్టాలు పెంచండి.